ఈరోజు వీడియోలో మామిడికాయలతో ఆవకాయ ఎలా పట్టుకోవాలో చూపిస్తాను. సంవత్సరం అంతా మొక్క మెత్తబడకుండా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఆవకాయను చాలా ఈజీగా, సింపుల్‌గా ఎవరైనా పట్టుకునేలాగా గిన్నె కొలతలతో చెప్తానండి. ఆవకాయ పచ్చడికి నేను కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలను 10 తీసుకున్నానండి. కాయలను శుభ్రంగా కడిగి, తుడిచి కాస్త ఆరనిచ్చాక ముక్కలుగా కొట్టించుకోవాలి. ముక్కలకి ఉన్న టెంకను, అలాగే పైన చిన్న పొరలా ఉంటుంది కదా! దానిని కూడా తీసేయాలండి. అలాగే ప్రతి ముక్కను కాటన్ క్లాత్‌తో తుడుచుకోవాలి తడి లేకుండా. ఒక గిన్నె తీసుకోవాలి. ఇలాంటి గిన్నె అయితే కొలతకి మనకి ఈజీగా ఉంటుంది. గిన్నె నిండుగా ముక్కలను తీసుకోవాలి. నాకు ఈ గిన్నెతో 4 గిన్నెల ముక్కలు అయ్యాయండి. ఇలా కొలుచుకోవడం వలన ఫస్ట్ టైం పచ్చడి చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయవచ్చు. పావు కేజీ పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకుని వాటికి కాస్త నూనె రాసి ఎండలో పెడితే పొట్టు చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు పచ్చడి కలుపుకుందామండి. 4 గిన్నెల మామిడికాయ ముక్కలకు ముప్పావు గిన్నె ఉప్పు, ముప్పావు గిన్నె ఆవపిండి, ఒక గిన్నె నిండుగా కారం వేసుకుని కలుపుకోవాలండి. ఈ ఉప్పు, కారం, ఆవపిండి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక పెద్ద గరిటెడు మెంతుల్ని కూడా వేసుకోవాలి. అలాగే ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుని వీటన్నిటిని కలుపుకోవాలండి. మామిడి ముక్కలకు ఒక గిన్నె నువ్వుల నూనె వేసుకుని కలుపుకోవాలి. ఇలా చేయడం వలన ముక్క మెత్తబడకుండా సంవత్సరం అంతా గట్టిగా ఉంటుంది. మనం కలిపి పెట్టుకున్న ఉప్పు, కారం, ఆవపిండి కొద్దిగా ఒక పళ్ళెంలోకి వేసుకొని దానిలోకి మామిడికాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన ఉప్పు, కారం ముక్కలకి బాగా పడుతుంది. పచ్చడికి వాడే గిన్నెలు, గరిటెలు, జాడి ముందు రోజే కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. తడి అస్సలు ఉండకూడదు. తడి ఉంటే ఆవకాయ పాడవుతుంది. జాడి అడుగున కొద్దిగా నూనె వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ముక్కలను జాడీలోకి తీసుకోవాలి. నేను నువ్వుల నూనె వాడుతున్నానండి. పచ్చడికి నువ్వుల నూనె అయితే బాగుంటుంది. జాడీలోకి ముక్కలన్నీ తీసుకున్న తర్వాత పైన నూనె వేసుకోవాలి. 4 గిన్నెల మామిడికాయ ముక్కలకు నాకు 1.5 గిన్నె నూనె పట్టింది. జాడీకి మూత పెట్టి ఒక కాటన్ క్లాత్తో కట్టాలండి. అలాగే 2 రోజులు ఊరనివ్వాలి. 3వ రోజు మనం మూత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా ఊరిందో. నూనె కూడా చక్కగా పైకి తేలింది. ఇప్పుడు దీనిని మరొక గిన్నెలోకి కలుపుకోవాలి. ఉప్పు ఏదైనా తక్కువ అయితే ఇప్పుడు కలుపుకోవచ్చు. ఆవకాయ పచ్చడికి నూనె పైకి తేలాలి. అంతే అండి, చాలా ఈజీగా గిన్నె కొలతలతో ఆవకాయ పచ్చడిని పట్టుకోవచ్చు.